రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని తుసాడ్ మీడియంలో ప్రతిష్ఠించబోతున్నారు. అయితే దీనివల్ల కామన్ పీపుల్కి ఏదైనా బెనిఫిట్ జరుగుతుందా అంటే ఎగ్జాక్ట్గా మనం ఏం చెప్పలేం. కానీ మన దేశానికి సంబంధించి ఎవరినైనా కానీ లేదా మన రాష్ట్రానికి సంబంధించి ఎవరినైనా కానీ గుర్తిస్తే అది చాలామందికి ఆనందంగా ఉంటుంది, గర్వకారణంగా కూడా ఉంటుంది. ఇంతకు ముందే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రభాస్ గారు కావచ్చు, లేదా మహేష్ బాబు గారు కావచ్చు, లేదా అల్లు అర్జున్ గారు కావచ్చు, వాళ్ళ విగ్రహాలు కూడా తుసాడ్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. సో వాళ్ళ తర్వాత ఆ కోవలోకే రామ్ చరణ్ కూడా చేరబోతున్నారు. సో ఇది అభిమానులకి డెఫినెట్గా ఆనందం కలిగించే విషయమే, లేదా సినీ పరిశ్రమను అభిమానించే వాళ్ళకి కూడా ఎంతో కొంత ఆనందం కలిగిస్తుంది. సో కామన్ పీపుల్కి ఇంతకుముందే మనం అనుకున్నట్టు డైరెక్ట్గా ఏమి ఉపయోగం లేకపోయినా ఇది కేవలం మన దేశానికి మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించి సో ఇలాంటివి జరిగినప్పుడు డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో ఇది ఇలాంటి న్యూస్ కేవలం వాళ్ళ కోసం మాత్రమే.